అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి. నేను ఇక్కడ రీజనింగ్, అర్థమెటిక్ టీచ్ చేస్తూ ఉంటాను. ముందుగా ఇక్కడ రీజనింగ్, అర్థమెటిక్ నేర్చుకోవాలి అని అంటే కొంచెం బేసిక్స్ తెలిసి ఉండాలి కదండి. ఆ బేసిక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను నేర్పిస్తాను. ఈ వీడియోలో బేసిక్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో నుండి రీజనింగ్ నేర్చుకుందాం. ఇది మీరు ఎంత జాగ్రత్తగా విని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పేది మీకు ఇంకా రీజనింగ్ అని అర్థమెటిక్ మీకు అంత ఈజీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బేసిక్స్ అని అంటే ఏమేమి నేర్చుకొని ఉండాలి అని అంటే ఎడిషన్స్ వచ్చి ఉండాలి, సబ్ట్రాక్షన్స్ వచ్చి ఉండాలి, మల్టిప్లికేషన్స్ వచ్చి ఉండాలి, డివిజన్స్ వచ్చి ఉండాలి. అవి ఎట్లాగా అని అంటే 20 నుంచి 10 తీసేస్తే ఎంత అని అంటే 10 అని వెంటనే చెప్పేసేటట్టు ఉండాలి. అంటే కొంచెం స్పీడ్ అనేది ఉండాలి. ఎడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, డివిజన్స్ కానీ ఈ చిన్న నెంబర్ కాకుండా పెద్ద నెంబర్లు కూడా మీరు అట్లా చెప్పగలిగేటట్టు ఉండాలి. అట్లానే ఈ 4 వచ్చేసి మీ బేసిక్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నారు కాబట్టి, అంటే 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్లోనే నేర్చుకొని ఉండుంటారు కాబట్టి ఇవి నేను చెప్పదలుచుకోవట్లేదు. నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తానంటే స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. 1 టేబుల్ నుండి 20 టేబుల్స్ వరకు నేర్చుకొని ఉండాలి. ఎప్పుడు దేనికోసం అని అంటే రీజనింగ్ కోసం. రీజనింగ్, అర్థమెటిక్ బాగా వచ్చి ఉండాలి అంటే 1 to 20 టేబుల్స్ నేర్చుకొని ఉండాలి. అంటే ర్యాండమ్గా కూడా మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. 17 7s ఎంత అని అంటే 119 అని చెప్పేసేయాలి. 9 9s అంటే ఎంత 81 అని వెంటనే చెప్పేయాలి ఇట్లా ర్యాండమ్గా. అంటే 1 to 20 స్క్వేర్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ 1 to 25 స్క్వేర్స్ అంటే 1 to 20 టేబుల్స్ నేర్చుకోవాలి. 1 to 25 స్క్వేర్స్ నేర్చుకోవాలి. మామూలుగా అయితే నార్మల్స్ అందరూ 30 స్క్వేర్స్ 40 స్క్వేర్స్ నేర్చుకుంటారు. మనం ఏంటి అంటే ఫస్ట్ 25 స్క్వేర్స్ నేర్చుకుందాం. లేదు ఇంట్రెస్ట్ ఉంది అంటే 30 స్క్వేర్స్. ఈ 30 స్క్వేర్స్ నేర్చుకుంటే కనుక ఇంకా మనల్ని ఎవడో ఆపలేడు. ఇంకా క్యూబ్స్ కూడా 15 క్యూబులు నేర్చుకోవాలి. స్క్వేర్ అసలు ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటి, క్యూబ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటి, 1 స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ అంటే ఏంటి, 3 స్క్వేర్ అంటే ఎంత, 17 స్క్వేర్ అంటే ఏంటి, ఇదంతా మనం ఇప్పుడు చెప్తాను. స్క్వేర్ అంటే ఏంటి అని అంటే ఒక నెంబర్ యొక్క స్క్వేర్ ఎట్లా తెలుసుకోవచ్చు అని అంటే ఒక నెంబరు ఇంటూ మళ్ళీ అదే నెంబర్. అంటే ఇప్పుడు 1 స్క్వేర్ అంటే ఎంత అని అడిగాను అనుకోండి, 1 into 1 అని అర్థం. 2 స్క్వేర్ అంటే ఏంటి అని అంటే 2 into 2. 4 స్క్వేర్ అంటే 4 into 4. 6 స్క్వేర్ అంటే 6 into 6. 8 స్క్వేర్ అంటే 8 into 8. 9 స్క్వేర్ అంటే 9 into 9. 12 స్క్వేర్ అంటే 12 into 12. మళ్ళీ 17 స్క్వేర్ అంటే 17 into 17 అంటే 289. ఇట్లాగా 30 స్క్వేర్స్. అర్థమైందా? సరే, మరి క్యూబ్స్ అంటే ఏంటి అని అడుగుతారు కదా మీరు. క్యూబ్స్ అంటే నెంబర్ని 3 times మళ్ళీ అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే 1 క్యూబ్ అంటే 1 into 1 into 1. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2. 2 క్యూబ్ అంటే 8 అని అర్థం అండి. 2 into 2 అంతా 4. మళ్ళీ 4 into 2 అంతా 8. అదే కదా, దాన్ని 2 క్యూబ్ అంటారు. 2 క్యూబ్ అంటే 8 అని అర్థం. 3 క్యూబ్ అంటే 3 into 3 into 3 అంటే 27. 4 క్యూబ్ అంటే 4 into 4 into 4 64. 5 క్యూబ్ అంటే 5 into 5 into 5 125. ఇట్లాగా 15 క్యూబుల్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా రీజనింగ్, అర్థమెటిక్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మళ్ళీ ఈ స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఎట్లా నేర్చుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఒక ప్లాన్ కూడా చెప్తాను చివరిలో. ఇప్పుడు స్క్వేర్స్, క్యూబ్స్ 1 to 30 స్క్వేర్స్, 1 to 15 క్యూబ్స్ ఇప్పుడు నేను చెప్తాను. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఒకసారి వినండి. మళ్ళీ నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోస్. యూట్యూబ్ షార్ట్స్లో ఒక షార్ట్ ఏమోనో స్క్వేర్స్, ఇంకో షార్ట్ ఏమోనో క్యూబ్స్ కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే స్క్వేర్స్ చదివి వినిపిస్తున్నాను. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400, 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529,
24 square 576, 25 square 625, 26 square 676, 27 square 729, 28 square 784, 29 square 841, 30 square 900. నేను ఇప్పుడు 30 స్క్వేర్స్ చెప్పాను అంతే కదా. మామూలుగా నేర్చుకునేటట్టయితే 25 స్క్వేర్స్ నేర్చుకోవచ్చు. మిగతా 5 కదా ఉంది, ఇంకా 30 స్క్వేర్స్ దాకానే కదా, మిగతా 5 కూడా నేర్చుకుంటానంటే నేర్చేసుకోవచ్చు. నేర్చుకుంటే కనుక కొంచెం మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. రీజనింగ్లో ఏమైనా కష్టమైన బిట్లు ఏమైనా అడిగితే కనుక మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు క్యూబ్ అంటే ఏమని చెప్పాను, 1 × 1 × 1, 2 × 2 × 2, 3 × 3 × 3, అదే కదా చెప్పింది. ఇప్పుడు క్యూబ్స్ చదువుతున్నాను. 1 cube 1 × 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్. 2 cube 2 × 2 × 2 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000, 11 cube 1331, 12 cube 1728, 13 cube 2197, 14 cube 2744, 15 cube 3375. నేను ఈ థౌజండ్స్లో ఉన్నదాన్ని ఎట్లా చదువుతాను తెలుసా, ఈజీగా చదవడం కోసం అని. 11 cube ఎంత అని చెప్పాను, 1331 అని చెప్పాను కదా. నేను ఏమని చదువుతానంటే 1331 అని చదువుకుంటూ వెళ్ళిపోతా స్పీడ్గా. అంటే వినేసిన తర్వాత పక్కన వాళ్ళతో చెప్పేటప్పుడు 11 cube 1331 రా అని చెప్తాను. 12 cube 1728, 13 cube ఎంత అనంటే 2197, 14 cube ఎంత అంటే 2744 అని చెప్తాను. 15 cube ఎంత అంటే 3375 అని చెప్తాను. 3375 అనే బదులు 3375 అనేది కొంచెం స్పీడ్గా ఈజీగా చెప్పేసేయచ్చు కదా, అంతే. ఇప్పుడు ప్లాన్ గురించి ఆలోచిస్తే హోంవర్క్ ఏంటి అని అంటే 1 to 10 స్క్వేర్స్ అనేది ఫస్ట్ డే నేర్చేసుకోవచ్చు, ఈజీయే కాబట్టి. అట్లానే కాబట్టి 1 to 10 స్క్వేర్స్ అనేది ఫస్ట్ డే నేర్చేసుకోండి. అట్లానే మొట్టమొదటి నుండి 10 స్క్వేర్లు ఒక రోజు నేర్చుకోండి, రోజుకి 10 స్క్వేర్లు చొప్పున. అట్లానే క్యూబ్స్ కూడా రోజుకి 5 క్యూబులు, 3 రోజులు 15 క్యూబులు సరిపోతాయి. స్క్వేర్స్ కూడా 30 స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి రోజుకి 10 స్క్వేర్లు. అట్లానే టేబుల్స్ కూడా ఫస్ట్ రోజున 1 to 10 టేబుల్స్ ఈజీ కాబట్టి 1 to 10 టేబుల్స్ నేర్చేసుకోవచ్చు. అట్లానే సెకండ్ డే వచ్చేసి టేబుల్స్ 11 to 15 నేర్చుకోండి. ఎందుకంటే అవి మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి 11 నుండి 15 వరకు ఒకసారి మళ్ళీ నేర్చుకోండి. 5 టేబుల్లే చెప్పాను. మళ్ళీ రెండో రోజున 11 నుండి 20 స్క్వేర్ల వరకు నేర్చుకోండి. మళ్ళీ రెండో రోజున ఇంకో 5 క్యూబులు. మూడో రోజున ఏంటి 21 నుంచి 30 స్క్వేర్లు. అట్లానే 16 నుంచి 20 టేబుళ్ళు. మళ్ళీ 11 నుండి 15 క్యూబులు. అట్లా రోజు ఇట్లా 3 రోజుల్లో ప్లాన్ కనుక సెట్ చేసేసుకుంటే ఈ 3 రోజుల్లో మీరు నేర్చుకుంటారు. సరే, నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే మీకు మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి, నెమరేసుకుంటూ ఉండాలి. అంటే 16 స్క్వేర్ అంతా 256, ఓకే సరే. 18 స్క్వేర్ అంతా 324 అని ఇట్లా నెమరేసుకుంటూ ఉండాలి. మళ్ళీ పక్కన ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే ఒరే ఇట్రారా అని పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా మీరు చెప్తూ ఉండాలి వాళ్ళతోటి, మీరేం నేర్చుకున్నారు ఇదంతా. నేను ఎట్లయితే మీకు చెప్తున్నాను, నేను నేర్చుకున్నది మీకు చెప్తే కనుక నాకు ఇంకా బాగా వస్తుంది, నేను కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు. అందుకని నేను మీకు చెప్తున్నా. అట్లానే మీరు నేర్చుకున్నది మీరు పక్కన వాళ్ళతో చెప్పండి. అంటే మీ ఫ్రెండ్స్ పక్కన కూర్చోబెట్టి చెప్పండి, ఇట్లాగా నేర్పించండి. అప్పుడు మీకు ఇంకా ఈజీ అయిపోతుంది, మీరు ఇంకా నేర్చుకోవచ్చు బాగా. కాబట్టి ఇదే మీకు ఇచ్చే నేను హోంవర్క్. కాబట్టి నెక్స్ట్ వీడియో నుండి నెంబర్ సిరీస్ అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి, నెంబర్ నాలెడ్జ్, ఇవన్నీ రీజనింగ్ స్టార్ట్ చేస్తారు. రీజనింగ్ అయిన తర్వాత అర్థమెటిక్. అర్థమైంది కదండి. నేను వారానికి సాధ్యమైనంత వరకు 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. మీరు ఈ వారంలో ఇది బాగా ఈ బేసిక్స్ అన్నీ బాగా నేర్చుకోండి. ఏంటి ఆ బేసిక్స్? 1 to 20 టేబుల్స్, 1 to 30 స్క్వేర్స్, 1 to 15 క్యూబ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.